అదే చుక్కి ఇడున్నావా? అన్నా ఇల్లు కావాలన్నావు కదా, ఆ గాంధీ బొమ్మ దగ్గర ఉన్నది, ఒకసారి పోయి చూసిరా. సాయంత్రం పోయి చూద్దామే, సరేనా? నీకు తెలియదా అక్క? ఊరంతా తెలుసు అలాగైతుందని. పిచ్చోడు ఉన్నట్టున్నాడు, తల్లిదండ్రుల మీద ఏర్పడతాడు. గీ వయసులో ఉన్నదే ఒక కొడుకు, ఇంత కూడా ఏమైనా ఉండాలి సిగ్గుశరం. ఎవరైనా చూసినా ఏమంటారు, సిగ్గుశరం లేదా గిట్లా ఏర్పడుతున్నాడు అంటారు. నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఇప్పుడు ఏర్పడతావు, ఇంకా 2 నెలలు అయితే నీ బిడ్డ పెయింట్కి వస్తుంది. నీ బుద్ధి జ్ఞానం ఉందా ఏమన్నా? నువ్వు అన్నట్టు ఆ పొయ్యే కాలం ఏదో వస్తే నాకు నిజంగా దానంత ఆనందం ఇంకోటి లేదే తల్లి. నా కర్మ, ఏం చెప్పాలి నా బాధలు, ఎవరికి చెప్పాలి? ఎవరు అర్థం చేసుకోరు. నా కర్మ, నా కర్మ, నా కర్మ. ఏమైంది మీ గంట పెద్ద మాట అంటేవేంట్రా? చెప్పాలి చెప్పు. ఏమైంది తమ్మి? ఏం చెప్పాలక్క నా బాధ. నేను ఎన్ని సంబంధాలు వచ్చినాయి, మంచి మంచి సంబంధాలు వచ్చినాయి, చేసుకుంటేనే అమ్మ అంటే ఏమన్నది, నా మేడకోడలు అయితే నా మేనకోడలు నాకైతే మంచిగా చేస్తుంది, వేరే వాళ్ళు అయితే అది ముక్కు మూతి తింపుకుంటూ తిరిగితే నాతో కాదు, అందుకనే నేను ఈ పిల్లనే చేద్దామని నాకుంది అని ఎన్ని మాట్లాడింది. వద్దంటే కూడా నన్ను సంధాంచి సతాంచి చేసింది. పోనీలేగా అమ్మ మాట ఎందుకు కాదనాలి అనేసి చేసుకున్నాక ఇప్పుడు చూడదు ఎన్ని కష్టాలు పెడుతుంది. వాళ్ళను నెత్తిలెక్కి కూర్చుంది వాళ్ళ మీద, వాళ్ళను బతకనిస్తలేదు, కడుపు నిండా తిండి పెడతలేదు. ఎంత బాధ అనిపిస్తుంది నా మనసుకు. వద్దంటే చేసింది, ఇప్పుడు ఆమె చేసి ఆమెనే కష్టపడుతుంది కదా, నాకు బాధ అనిపించదా? ఇంత కూర ఎప్పుడైనా తీసుకొచ్చి పెట్టురా నాయనా అని అమ్మ అడిగితే తీసుకొచ్చిన కూరని కూడా దాపెడుతున్నది, పెట్టినట్టు పెడుతుంది, బుచ్చపల్లకేసినట్టు వేస్తుంది. ఎన్ని చెప్పాలి ఇంకా? ఆ బాసనలన్నీ తోమాలంటే ఈమె పొద్దున్న లేచి ఏం చేస్తావు అనేసి, ఈమె పొద్దున్న లేవగానే 4 గంటలకు లేచి బాసనలు తోముతుంది. ఎంత పని చేసుకొస్తుందో. ఇల్లుకు ఏం చేస్తావు, పిల్లల్ని నేను స్కూల్ తీసుకుపోవాలి, నువ్వైతే ఇల్లుకు అని అంటుంది. మళ్ళీ అప్పుడప్పుడు స్కూళ్ళకు కూడా పంపిస్తుంది. ఎన్ని కష్టాలే. ఇప్పుడు అమ్మని చూడాలనా, నేను పెళ్ళాన్ని చూడాలనా? ఇప్పుడు ఎవరిని నేను నెత్తిలెక్కించుకోవాలి చెప్పు? అందుకనే నేను సపరేట్గా ఒక రూమ్ తీసుకొని నేను సపరేట్గా ఉన్నాను అనుకో, రూమ్లో ఉన్నాను అనుకో, అప్పుడు కనీసము అమ్మకు వాళ్ళకు వచ్చే పింఛన్లా ఆమె ఇంత పని చేసే పని ఏముండదు. వాళ్ళిద్దరే లేకపోతే ఎంత కష్టాలు అవుతుంది. వాళ్ళు తినక చెయ్యక అది పని చేసి మా అమ్మ పోయేటట్టే ఉంది. ఇదేం కష్టమే, నేను కష్టం చూడలేకపోతే ఇది చేయాల్సిన కష్టం అంతా ముసలామెకి చెప్తే ఏం బతుకుతుందా? సిగ్గుపోతారు. రేపటి దినం ఏమన్నా అయ్యిందనుకో అందరు ఊరోళ్ళందరూ వచ్చి నా పానం తింటారు. ఇక అప్పుడెవరు చెప్పుకోవాలి. అందుకే అమ్మ కూర్చుకపోయి సపరేట్గా సంసారం పెడదామని ఆలోచిస్తున్నా. అప్పుడు దానికి కూడా తెలిసి వస్తుంది పని అంటే ఏంది, ఇప్పుడు మా అమ్మ ఎంత కష్టపడి చేస్తుంది అన్న విషయం దానికి అప్పుడు అర్థమవుతుంది. అవునా కదా? ఏమన్నా అది కదా, ఒకసారి ఆలోచించు. అమ్మనైనా కదా ఈ ఏజ్లో కష్టపెట్టినట్టయితే కదా. కరెక్టే అన్న. నేను కూడా ఇన్నేళ్ళు ఎందుకు ఇంతగానో కష్టపడ్డా ఊరందరికీ ఎట్లా తెలిసింది? ఇన్నేళ్ళు ఊరుకున్న కనుకనే తెలిసింది. ఇంకా ఊరుకుంటే వాళ్ళు నాకు దక్కరన్నా, మా అయ్యమ్మ నాకు దక్కరు. ఇక అయ్యమ్మ లేని బతుకు కాదు. అందుకనే నేను ఆలోచించలేదు. ఆలోచించి నా బుర్రంతా ఖరాబ్ అయిపోయింది. తెల్లెంటికలు సగం వచ్చేసినాయి నాకు. నాతోటి కాదన్నా, ఏం కాదు, నేను ఇట్లనే ఉంచుతా. వాళ్ళని చల్లగా చూడకపోతే అప్పుడు వాళ్ళు మీరు చూస్తారు కదన్నా. ఏంటంటే కష్టం అవుతుంది కదా. నువ్వు ఏం కష్టం కాదన్నా, వాళ్ళకి చేతగాని టైంలో ఎవరినైనా పనులను పెడతా కానీ పోయమ్మో. ఇప్పుడైతే అదైతే వాళ్ళను ఉట్టి కూర్చొని అది అన్ని పనులు చేపి జర్ర చూస్తే 2 రోజులు ఇంట్లో కూర్చుని 2 రోజులు కూర్చున్నావు కదా పని చేద్దా అనేసి అట్లా కూడా పని చేపిస్తున్నది. 2 రోజులు వాళ్ళు కష్టం వచ్చి జ్వరం వచ్చి పండుకున్నామని కూడా 2 రోజులు కూర్చున్నావు కదా అంటది. అంత కష్టపెడుతుందన్నా. అలా మా అమ్మ ఏం చెప్పాలి నేను చూస్తాను మీ ముంగడు చెప్తులే కదా. సరే తమ్మి, నీకు ఎట్లా మంచిగా అనిపిస్తే అట్నే చెయ్యి. నువ్వెందుకు బాధపడుతున్నావురా? మేము లేమా? బాధపడకు.